الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم من همزه ونفخه ونفثه. بسم الله الرحمن الرحيم. يا أيها الناس إنا خلقناكم من ذكر أو أنثى وجعلناكم شعوبا وقبائل لتعارفوا إن أكرمكم عند الله أتقاكم. صدق الله العظيم. اللهم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. గౌరవనీయులైన పెద్దలు, నా శ్రేయాభిలాషులారా, సోదరిమణులారా, సర్వసూత్రములు, సర్వ గొప్పలు, సర్వ పొగడ్తలు ఆ నిఖిల జగతి పరిపోషకుడైన అల్లాహ్ కొరకే. ఆయన తప్ప ఆరాధనకు అర్హుడు లేనే లేడు. కారుణ్యమూర్తి హజరత్ మహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ కరుణ, కృప, శాంతి అమితంగా వెదజిల్లుగాక. ఆమీన్. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వఅలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. సహోదరులారా, సహోదరీమణులారా, అల్లాహ్ సుబ్హాన తఆలా మానవుణ్ణి సృష్టించిన తర్వాత అతన్ని తన స్వచ్ఛ జీవితం కోసం విచ్చలవిడిగా వదిలిపెట్టలేదు. నీతి రీతిని ప్రబోధించడానికి, అల్లాహ్ సుబ్హాన తఆలా వారి జీవితాన్ని సంస్కరించడానికి ప్రతి యుగంలో కూడా ఆదరణకర్తలను పంపిస్తూనే ఉన్నాడు. వారి తదనంతరం గ్రంథాలు వారి భవిష్యత్తును వివరించడానికి, వారి జీవితాన్ని చక్కదిద్దడానికి అల్లాహ్ సుబ్హాన తఆలా దాన్ని స్థిరపరిచాడు, స్థాపించపరిచాడు. అయితే మానవుడు దానివైపు మొగ్గు చూపట్లేదు, వాటి మీద శ్రద్ధను వహించట్లేదు. కానీ మానవుడు ఏదైతే విచ్చలవిడి జీవితాన్ని గడుపుతాడో పర్యావసనాన్ని తప్పకుండా చవి చూస్తాడు. అల్లాహ్ సుబ్హాన తఆలా పవిత్ర గ్రంథం ఖురాన్ అంటున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఇన్నా ఖలఖ్నాకుం మిన్ దకరిన్ వ ఉన్సా, మేము మిమ్మల్ని సృష్టించాము ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి. వజఅల్నాకుం షుఊబన్ వ ఖబాయిల, మిమ్మల్ని ఒకే జంట ద్వారా సృష్టించి మీకు వర్గాలుగా, తెగలుగా, కుటుంబాలుగా వేరే వేరే మేము చేశాము. లితారఫు, దేనికోసం అంటే మీరు ఒకళ్ళకొకళ్ళు గుర్తించాలని. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం, కానీ గౌరవనీయుడు అల్లా దృష్టిలో ఉత్తముడు, మరి కీర్తి ప్రతిష్టలు పొందినవాడు ఎవడు అయ్యా అంటే ఇందల్లాహి అత్ఖాకుం, అల్లాహ్తో భయపడుతూ తన జీవితాన్ని అల్లాహ్ చెప్పిన నీతి రీతికి కట్టుబడి గడుపుతాడో వాడే అల్లాహ్ దృష్టిలో ఉత్తముడు. ఈ వ్యాఖ్యంలో అల్లాహ్ సుబ్హాన తఆలా ఏమంటున్నాడంటే మానవ జాతికి, మానవులారా, మీలో అందరూ మీరు సమానులు, మీలో ఒకడు ఉన్నతుడు ఒకడు నీచుడు అనే భావన తీసివేయండి. ధనం, పేదరికం అనే ఈ గోడలను కూల్చివేయండి. ఏదైతే
మనిషి జీవితం ఉందో అది ప్రేమ ఆప్యాయతలతో మెలగాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఒక వాక్యంలో వివరించాడు. ముఖ్యంగా మనిషి దగ్గర ధనం లేకపోయినా సరే జీవితం గడపగలడు, కానీ గౌరవం లేకపోతే బ్రతకలేడు. సమాజంలో గౌరవం, పరువు, ప్రతిష్ట ఏదైతే ఉందో అది ధర్మమైన ఇస్లాం అతనికి హితవు చేసి ఏమంటుందంటే, మీరు అందరూ అల్లా దృష్టిలో సమానమే, నేను ఉన్నతుణ్ణి, నా దగ్గర డబ్బు ఉంది, డబ్బు లేనివాడు కింద స్థాయిలో ఉన్నాడు, నా దగ్గర కట్టుబడి ఉండాలి, నా మాటకు ప్రతి మాటకు కూడా తల ఊపాలి అనే భావన ఏదైతే ఉందో ఇస్లాం దాన్ని రద్దు చేస్తుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తికి పొట్టతో పాటు అతనికి హావభావాలు కూడా ఉన్నాయి. పరువు తీసి పొట్ట నింపటం అది వివేకం కాదండి. ఒక వ్యక్తి పరువును తీసి ఒక వ్యక్తి ఏదైతే మనోభావాలను దెబ్బతినేటట్టు చేసి అతన్ని ధనమిచ్చి ఆప్యాయతతో ఆదుకోవడం ఇస్లాం సమ్మతించదు. ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతతో పాటు పరస్పరం మెలగాలనే సిద్ధాంతం ఇస్లాం అంటుంది. అందుకోసమే ఇస్లాంలో ఎవరు కూడా ఏ చిన్న పని చేసిన వాడైనా సరే, ఎంత ఉన్నతమైన అగ్రస్థానంలో ఉన్నా సరే అల్లా దృష్టిలో అందరూ సమానమే అని. నమాజ్ ఏదైతే మన వరుసక్రమంలో నుంచుంటామో అందరూ సమానత్వం. కానీ మనలో కోట్లకు పడగలెత్తిన కుబేరుడు ఉండొచ్చు, పేదరికంలో కూరుకుపోయిన మానవుడు కూడా ఉండొచ్చు, చిన్న స్థితి పని చేసేవాడు కూడా ఉండొచ్చు, పెద్ద హోదాలో ఉన్నవాడైనా ఉండొచ్చు. కానీ పరస్పరం ఇక్కడ సమానత్వమే, ఇందులో ఏమాత్రం తారతమ్యం లేదు. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, భాషతో మానవుడు ఉన్నతుడు ఎన్నటికీ కాలేడు. అలాగైతే అబ్దుల్ ముతల్లిబ్, అబూ తాలిబ్, అబూ జహల్ వీళ్ళు ఏం భాష మాట్లాడేవారండి? అరబీ భాష మాట్లాడేవారు, ఖురాన్ భాష మాట్లాడేవారు. అల్లాహ్ ఏమన్నాడు? వాళ్ళకి నరకవాసులు అన్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటంటే భాషతో ఏం వ్యత్యాసం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, వమిన్ ఆయాతిహి అన్ ఖలఖలకుమ్ మిన్ అన్ఫుసికుమ్ వమిన్ ఆయాతిహి ఖలఖుస్ సమావాతి వల్ అర్ది వఖ్తిలాఫు అల్సినతికుమ్ వల్వానికుమ్ ఇన్న ఫీ జాలిక లాయాతిన్ లిల్ ఆలమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, నిస్సందేహంగా అల్లాహ్ నిదర్శనాలు మరో నిదర్శనం ఏమిటంటే అల్లాహ్ భూమి ఆకాశాలను సృష్టించాడు. ఇంత పెద్ద సృష్టిని ఆయన సృష్టించి ఏమంటున్నాడంటే, మీ ఒక భాషల వైవ్యత్యాసం, మీ రూపుల వైవ్యత్యాసాన్ని కూడా నేనే చేశాను అంటున్నాడు. చాలామంది భాషతో వారు ఏమనుకుంటారంటే ఉర్దూ భాష మాట్లాడితే మా అంతవరకు లేడు అనుకుంటారు. కొంతమంది అయితే మేము స్వర్గవాసులు, ఏందిరా తెలుగులో మాట్లాడతారు, మసీదుని చర్చిలు చేశారంటారు. కొన్ని చోట్ల మేము ఇట్లా విన్నాం. ఏంటి తెలుగు ఏమిటి అని చూడండి, ప్రదేశాన్ని బట్టి భాష వాతావరణం మారుతుంది. అది మీరు చెన్నై అటువైపు వెళ్ళండి, అక్కడ ప్రతి మసీదులో కూడా అక్కడి ప్రాంతీయ భాష మాట్లాడటం జరుగుతుంది. భాషతో ఏం లేదు. చాలా మందికి ఎలర్జీ అన్నమాట తెలుగు భాష అంటే, ఈ మసీదులు తెలుగు చెప్తారని. అలా అంటున్నాడు, వమిన్ ఆయాతి, నాకు ఒక నిదర్శనాలు ఇవి అంటున్నాడు. నా నిదర్శనాలు భాషలు, నాలుగు మధ్య దవడల మధ్య నాలుగు ఒకటే ఉంటుంది, కానీ తిప్పితే ఎన్నో తరంగాలు ఉపయోగిస్తే ఎన్నో భాషలు పుడతాయి. అల్లా అంటున్నాడు, నేను భాషలను పుట్టించాను, మీ రూపాలు నేను పుట్టించాను. అందుకోసం అల్లా ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే హజ్జతుల్ విదా చివరి హజ్జు చేశారో అందులో ఏమంటున్నారు, ఇక్కడ ఎంతమంది అయితే సమావేశం అయ్యారో వినండి, ఇక్కడ ఉన్నతుడు నీచుడు ఎవడూ లేడు, అందరూ అల్లా దృష్టిలో సమానమే. ఇక్కడ అరబుల మీద అజ్మీలకి, అజ్మీల మీద అరబులకి ఏ ప్రాధాన్యత లేదు. ఇక్కడ అల్లా దృష్టిలో అందరూ సమానమే. ఒక వ్యక్తి దేహంలో ఏదైతే ఎర్రని రక్తం ఉందో ఎదుటి వ్యక్తి దేహంలో కూడా అట్లాంటిది ఎర్రని రక్తమే. కానీ మనం ఏమంటాం, మనకు రక్తం అనుకుంటాం, ఎదుటి నీరు అనుకుంటాం. అక్కడే విభేదాలు వస్తాయి. మనది గౌరవం అనుకుంటాం, ఎదుటి వ్యక్తి స్థితి లేదనుకుంటాం, అక్కడే అగౌరవం వస్తుంది. అక్కడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడడు. అందుకోసమే మనిషిగా జీవించాలి. మానవత్వం ముందు, మతం తర్వాత. మానవత్వాన్ని ఎక్కడ మనిషిలాగా మనిషితో ప్రవర్తించట్లేదే. అలాంటి వాతావరణం ఇవాళ నశించుకుపోయేది. ముందు ఏదైతే వాతావరణం ఉండేదో, ప్రేమ అభిమానాలు ఉండేవో, ఇవాళ అవన్నీ కాలరాసిపోయినాయి. కారణం డబ్బు డబ్బు డబ్బు. డబ్బు ఉంటే ఏంటండి, ఎన్నిసార్లైనా తింటారు, అది ఇష్టం. డబ్బు వేరు, వ్యవహారం వేరు. డబ్బుతో మనసు నొప్పించే పదాలు వాడకూడదు. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నియమావళి ఇది. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఇస్లాంలో బానిసలు ఎవరైతే ఉన్నారో, బానిసలు అంటే ఆ కాలంలో అమ్ముడుపోయే విషయాలు అనమాట. అమ్మడటం కొనటం జరిగేది మనుషుల్ని. ఇస్లాం దాన్ని సమూలంగా నిషేధించింది.
హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఉమయ్యా బిన్ ఖలఫ్ ఏదైతే కర్కోటకుడు ఉన్నాడో అతని బానిస అన్నమాట. హజరత్ అబూబకర్ రజియల్లాహు తఆలా చూశారు, అతను ఇస్లాం స్వీకరించాడు. ఎవరు? హజరత్ బిలాల్ హబషీ రజియల్లాహు తఆలా, హబష్ దేశానికి చెందిన వ్యక్తి. పెద్ద పెద్ద లావు పెదాలు, నల్లటి దేహం, వికృతమైన మొహం, అలాంటి స్థితిలో ఆయన ఇస్లాం స్వీకరించాడు. ఈ రూపకల్పన చేసిన వాడు ఏంటండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించిన సృష్టి ఇది. కానీ మనం ఏం చేస్తాం? ఒక వ్యక్తి నల్లగా ఉంటే ఈ చీతల భావంతో వెళ్తాం. ఒక వ్యక్తికి ఏదైనా మనకు నచ్చకపోతాడుతూ కాస్త దూరంగా ఉంటాం. కానీ అలాంటి వ్యవహారం లేదు. ఇస్లాం ప్రేమ, ఆప్యాయత. హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు గారు వంటి ఇంకో సహాబీ గారు కూడా ఉండేవారండి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సహాబీని ఎంత ప్రేమించేవారంటే జాహిర్ బిన్ హరామ్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఎంత నల్లగా ఉండేవారంటే ఆయన ముఖాన్ని చూడటంతోనే జనాలు భయపడిపోయేవారు. జాహిర్ బిన్ హరామ్ పల్లెటూరు వ్యక్తి అండి. ఆయన వచ్చేటప్పుడు ప్రవక్త గారి కోసం కానుకలు తీసుకొచ్చేవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన వెళ్ళేటప్పుడు పట్టణంలోని ఏదైతే ఉన్నతమైన సువాసన గ్రంథాలు ఉండేవో అవి ఇచ్చేవారు. కానీ ఆయన తీసుకొచ్చి ఏదైతే సొమ్ములు అంగడిలో అమ్మేవారో ఎవరు దగ్గర వచ్చేవారు కాదు. ఇస్లాం స్వీకరించారు ఆయన. ఎవరు వచ్చేవారు? గొంతు చిచ్చుకొని పిలిచేవారు, అయ్యా రండి, నా సొమ్ము కొనండి, నా సామగ్రిని కొనుగోలు చేయండి. ఎవరు వచ్చేవారు కాదు. ఒకసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జాహిర్ బిన్ హరామ్ రజియల్లాహు తఆలా అన్హు గారు మార్కెట్కి వెళ్ళారు. వెళ్ళి అంగడిలో బిగ్గరగా తన వస్తువులు అమ్ముతున్నారు. ఎవరు దగ్గర రావట్లేదు. వెనకాల నుంచి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఛాతీ ఉంది, జాహిర్ బిన్ హరామ్ గారి వీపు ఉంది. వెనక నుంచి వాటేసుకున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. వెనక నుంచి వాటేసుకోగానే ఎవరు అని గట్టిగా జాహిర్ బిన్ హరామ్ గారు అన్నారు. ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఎప్పుడైతే పదాలు విన్నారో ఆ వీపు ఆయన ఛాతీకి ఇంకా గట్టిగా రాసుకుంటున్నారు. ప్రేమ, ఆప్యాయత. నల్లటి వ్యక్తి అండి ఆయన. ఒక రివాయత్లో వస్తుంది, మన స్త్రీలు బురఖా వేసుకొని నిఖాబ్ ఎలాగేసుకుంటారో ఆయన ముఖం కనబడకుండా అలా నిఖాబ్ వేసుకుని వచ్చారు. జనాలు భయపడుతున్నారు. అలాంటి వికృతమైన రూపం సృష్టించినోడు ఆయన. ఏ స్థితిలో సృష్టించినా గొప్పేనండి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, కౌగిల్లో తీసుకొని, ఈ ఒక గులాంని ఎవరు కొంటారు? ఇవాళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒళ్ళో ఉన్న ఈ గులాంతో అల్లాహ్ ఇష్టపడుతున్నాడు, ముహమ్మద్ రసూలుల్లాహ్ ఇష్టపడుతున్నారు. ఓ మార్కెట్ వాసులారా, అంగడి వాసులారా, మీలో ఎవరు ఎన్నో ఇష్టపడుతున్నారు అనగానే అందరూ చాలా ఆనందంతో తిరిగి వచ్చారు. ఆయన సొమ్ములు క్షణాల్లో విక్రమైపోయింది, అమ్మేసుకున్నారు. ఆయన అంటున్నారు, యా రసూలుల్లాహ్, నా వస్తువులు అమ్ముడుపోయి దానికంటే ఎక్కువగా ఇవాళ నాకు ఆనందం ఏమిటంటే మీ నోటి ద్వారా అల్లాహ్ నాతో ఇష్టపడుతున్నాడు అనే పదం ఏదైతే వాడారో మీరు, అది నాకు చాలా ఆనందం కలిగించింది. సోదరులారా, ఇస్లాంలో ఇలాంటి విభేదాలు ఏమీ లేవు. కానీ మనం ఏం చేస్తాం? కాస్త వారి స్థితిగతి తేడా ఉంటే వ్యవహారమే మార్చుకుంటాం. ఉదాహరణకి ఒక వ్యక్తి 5 పూటలు నమాజ్ చేస్తున్నాడు, ఒక వ్యక్తి ముందు తాగుతున్నాడు. పక్కనే 20 పూర్వవారేవాడు. వీడు 5 పూటలు నమాజ్ చేసేవాడు మనసులో ఏమొస్తుందో తెలుసా? నేను గొప్పవాడిని, నేను మంచి చేస్తున్నాను, నేను గొప్పవాడిని. ఆడ దగ్గర వెళ్ళేది ఏంటి? ఆడితో ఆడు హీనుడు. ఈ భావన ఏదైతే ఉందో బయటోడు చేసింది కాదు, మనమే ఏదైతే ఆచరణ చేస్తామో ఆడిలో ఏదైతే గర్వం వస్తుందో సమానత్వాన్ని ఎక్కడ కోల్పోతుంది. ఎప్పుడైతే ఆడు సమానత్వాన్ని కోల్పోతాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఆడి ఆరాధన కూడా ఇష్టం లేదు. కనుక హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించారో జనాలు ఆయనకి హీనంగా చూడలేదండి. సమాజంలో ఆయనకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాంటి ప్రతిష్టను ఇచ్చాడంటే, ప్రప్రదంగా మస్జిద్ నబవీలో నమాజ్ చేపించడానికి అజా పలుకులు ఏదైతే ఉన్నాయో హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు గారు నోటితో పలికారు. ఒకసారి అబూజర్ గఫారీ రజియల్లాహు తఆలా అన్హు గారు బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు గారిని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సమక్షంలో అన్నారు, ఓ నల్ల జాతి తల్లి కుమారుడా అన్నారు. వాస్తవమే కదా, నల్ల జాతి తల్లి కుమారుడా అనగానే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, హజరత్ అబూజర్ గఫారీ రజియల్లాహు తఆలాకి, ఓ అబూజర్, మీలో ఇంకా అజ్ఞానపు అలవాట్లో ఒక అలవాటు మిగిలి ఉంది అన్నారు. ఏమన్నారు? అలవాటు ఒకటి, అజ్ఞానంలో ఏదైతే ఇస్లాం స్వీకరించారు అయినా సరే పాతకాలపు ఒక అలవాట. అది అంటారు కదా, చింత చచ్చిన పులుపు చావదని.
ప్రొఫెసర్ గారి విషయం అన్నారు, మీలో ఆ అలవాటు ఇంకా మిగిలే ఉంది అని అనగానే చివాటి తగిలింది కదా. ప్రవక్త నోటి మాట అది తగలంగానే ఆయన ఏం చేశారు, తనకు తాను నేలకి ఆనుకున్నారు, నేలకి పడిపోయారు, కింద భూమి మీద పడిపోయి అన్నారు, ఓ బిలాల్ గారు, మీ కాలుతో నా మెడ తొక్కేంత వరకు నాకు క్షమాపణ లేదు, కనుక ఈ పని మీరు చేయండి అన్నారు. ఒక చిన్న పదం వాడారు ఆయన. సరే, ప్రవక్త గారు ఎమ్మటి ఎక్కడ ఆయనకి చెప్పారు, ఈ తప్పు పదం మీరు వాడారు అని. కనుక సోదరులారా, ఇవాళ మన నౌకర్లు ఎవరి దగ్గర ఉంటున్నారో మన దగ్గర, మనం ఏం చేస్తాం, మనం ఉన్నతంగా ఫీల్ అవుతాం. వాళ్ళకి ఏంట్రా జనాల్లో సమూహంలో వారిని కించపరిచే భావంతో మాట్లాడతాం. అల్లా అంటున్నాడు, వారి మనసును నొప్పించే మాట చెయ్యకండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నోటంట, లా యర్హముల్లాహు మల్లా యర్హమున్నాస్. ఎవరైతే జనుల మీద కరుణించాడో అల్లా ఆకాశం నుండి ఆడి మీద కరుణించాడు. ఇవాళ మన వ్యవహార శైలి మారిపోయింది. కాస్త మనకు అల్లా పలుకుబడిస్తే మనంతటో లేడు అనుకుంటాం, కానీ గుడ్డలు లేకుండా పుట్టామని మర్చిపోయాము మనం. బట్టలు లేకుండా పుట్టాము మనం. ఏం స్థితి ఉందండి మనదే. కానీ ఇవాళ అల్లా కొద్దిగా హోదా ఇచ్చాడో, మాట తర ఇచ్చాడో, వ్యవహార స్థితి మార్చేశాడో, మనం ఏం చేస్తాం, వ్యవహారాలే తేడా చేస్తాం. అల్లా అంటున్నాడు, ఈ భావన సబబు కాదు, మేము మిమ్మల్ని పుట్టించింది ఒకే జంట ద్వారా పుట్టించాం, కనుక మీరందరూ ఆప్యాయతతో కలిసిమెలిసి ఉండాలి. లా యర్హముల్లా అనే పదంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు, ముస్లింల మీద కరుణించండి అనే పదం వాడలేదు, జనుల మీద కరుణించండి అన్నారు. ఇవాళ చూడండి ఎంత వేడి తాపన. మనిషి ఈ వేడికి తట్టుకోలేకపోతున్నాడు, ప్రళయదిన వేడికి తట్టుకోగలడు. కన్న తల్లి తండ్రుల సహితం వారి మీద కరుణించని ఈ కర్కోటమైన మనుషుతత్వమైన మనుషులు పరస్పరం ఇతరుల మీద కరుణించడం అంటే ఎలా జరుగుతుందండి? తన పేగు తెంచుకుని పుట్టిన కొడుకులు తల్లిదండ్రులు కనీసం ఆప్యాయతతో పలకరించని ఈ సమాజం తయారైపోయింది. మనకు స్నేహితులతో గంటల తరబడి ఫోన్లో మాట్లాడతాం, కానీ కన్న తల్లిదండ్రులను కనీసం ఆప్యాయతతో పలకరించని సమాజంలో జీవిస్తున్న మనం, అసలు మేము మానవుల మధ్య జీవిస్తున్నామా లేకపోతే మూగ జీవుల మధ్య ఉన్నామా అనేది అర్థం కావట్లేదు. సోదరులారా, చూస్తూ చూస్తూ సమాజంలో ఎలాంటి వికృతమైన విషయాలు మనం చూస్తున్నామంటే గుండెలు రాళ్లుగా మారిపోయినాయా, లేకపోతే సమాజం ఏమవుతుంది అని నడి రోడ్డు మీద వ్యక్తిని అమాంతంగా గొంతు కోసేస్తున్నాడు. కారణం ఏంటి? ఇంత కర్కోటతత్వం ఎలా వచ్చేసింది? ఒక మనిషి సాయం చేయాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఇంత విలయతాండం ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే మానవుడిని పుట్టించిన దైవం ఉన్నాడనే భావన కరువైపోయింది. పుట్టించినోడు ఉన్నాడనే భావన కరువైపోయింది. పుట్టించినోడు ఉన్నాడంటే పట్టుకునేవాడు ఉన్నాడనే భావన వస్తుంది, కానీ పుట్టించినోడే లేడు ఆయనకి. కనుక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హజరత్ బిలాల్ రజియల్లాహు తఆలా అన్హు గారు నీగ్రో జాతికి చెంది అయినా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఓ బిలాల్, నేను బేరాజ్కి వెళ్ళినప్పుడు స్వర్గంలోని పాత చెప్పులను చూశానయ్యా, విన్నానయ్యా అన్నారు. నువ్వు ఏం చేసేవాడివి చెప్పండి? ప్రవక్త గారు బిలాల్ గారు భూమి మీద ఉన్నారు, కానీ జాతి నల్లటి జాతి. వంశం ఏం వంశం అంటే ఆయన బానిసులు. ఏం ప్రఖ్యాత వంశం ఏమీ కాదు. ఖురైష్ వంశమా, హాషిం వంశమా, ఏమీ లేదు. కానీ ఆయన స్వర్గంలో పాద చెప్పుడు కారణం ఏంటంటే ఇందులో తెలిసింది ఏమిటంటే, ప్రవక్త గారు ఈ విషయంతో మాకు చెప్పాలని ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఏ ఉన్నతమైన శిఖరాలకు చెందిన మీరు ఉన్నత అంతస్తులు ఉన్నా సరే స్వర్గంలో చేరలేరు. కానీ ఇక్కడ చూడండి, ఆచరణ వల్ల స్వర్గంలో చేరుతారు. ఆచరణ వల్ల హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం గారు కుమారుడు ప్రవక్తల వంశం చెందినవాడు మునిగిపోతున్నాడు. అన్నాడు, ఓ అల్లాహ్, నా వంశానికి చెందినవాడు. అల్లా అన్నాడు, ఇన్నహు అమలున్ గైరు సాలిహ్ వ ఇన్నహు లా అహలి, మీ కుటుంబీకుడు కాడు వీడు. కారణం ఆచరణ సరిలేదు, మానవత్వం లేదు, ధర్మం లేదు వీడి దగ్గర. కనుక వీడి కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఉన్నత శిఖరాలు ఉంది, కానీ ఆచరణ సరిలేదు. కనుక మీ కుటుంబంలో నుంచి అతన్ని తీసేస్తున్నాం. ఏమన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఇన్నహు అమలున్ గైరు సాలిహ్ అన్నాడు. మీ కుటుంబానికి, మీ వంశానికి చెందిన వాడు కాదు అన్నాడు. కనుక సోదరులారా, మన జీవితంలో కూడా ఇలాంటి వ్యవహారం ఉండాలి. ఏం చేసినా సరే అల్లా మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధి విధానానికి మానవుడు కట్టుబడి ఉండాలి. ఇది ఏమిటి? సమానత్వం. ఇవాళ బంధుత్వం చూడటంలో కూడా మనం ఏం చేస్తాం? సమానత్వం లేదండి, మనకు లెవెల్గా ఉండాలి. లెవెల్గా ఉంటేనే పెళ్లిళ్ళు చేస్తాం. మనకంటే కింద స్థాయి ఉంటే మనకు లెవెల్ తగ్గింది కదా, 5 పూట్ల నమాజ్ చేస్తున్నాడు, బాగానే, అంత బాగానే ఉంది,
మనకు లెవెల్గా లేరు, అందుకోసం మేము సంబంధం ముందుకు సాగం. ఇవాళ వ్యవహారాలు ఇలా ఉండటం వల్ల మనిషిలో జీవితంలో ఏమవుతుంది, ప్రశాంతత అనేది పోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా ఇష్టపడట్లేదు. హజరత్ ఉమర్ రలియల్లాహు అన్హు గారి కాలం, రాత్రి గెస్ట్ చేస్తున్నారు, చూస్తే ఒక ఇంట్లో నుంచి శబ్దం వస్తుంది. తల్లి అంటుంది కూతురికి, అమ్మ ఇవాళ దూడ పాలు ఎక్కువ తాగేసింది కనుక మన కస్టమర్లకి పాలు తక్కువ అయిపోతాయి కానీ పాలలో నీళ్లు కలుపు అనగానే కుమార్తె అంటుంది, అమ్మ ఉమర్ రలియల్లాహు అన్హు గారు తీర్పు ఏదైతే ఉందో ఆయన ప్రకటన మీరు వినలేదా? పాలలో నీళ్లు కలపటం ముస్లింలకు మోసం చేయటం ఇస్లాం నిషేధిస్తుంది. ఇక్కడ ఉమర్ గారు ఉన్నారా లేకపోతే ప్రకటించిన సైనికుడు ఉన్నాడా? ఎవరు లేరు, నీళ్లు కలుపు అనగానే ఆ స్త్రీ ఏమంటుంది తెలుసా, ఎవరు లేకపోయినమ్మా పైన అయితే ఉన్నాడు కదా, పైన ఉన్నాడు కదా, ఆయన అల్లా చూస్తున్నాడు కదా, నేను ఈ పని నేను చేయనమ్మా అన్నాడు. హజరత్ ఉమర్ గారు ఆ ఇంటిని టిక్కు పెట్టారు. ఉదయం వచ్చి తన పిల్లలతో అన్నారు, అయ్యా నాకు కనుక వివాహం చేసుకునే శక్తి ఉంటే నేను అమ్మాయిని వివాహం చేసుకునేవాడిని, కానీ మా పిల్లలారా చెప్పండి, ఇంత సద్గుణ సంపన్నురాలు, ఇంత దైవభీతి తత్వమైన ఆ స్త్రీని మీలో ఎవరైనా వివాహం చేసుకుంటారా అంటే తన కుమారుడు ఆసి ముందుకు వచ్చి అంటున్నారు, ఓ ఉమర్ గారు, నాన్నగారు, నేను అట్లాంటి సుగుణవంతురాలను పెళ్లి చేసుకోవటం నేను సమ్మతిస్తున్నా అంటే ఆమె బంధుమిత్రుల్ని పిలిచి హజరత్ ఉమర్ గారు, రాజు గారు పాలమ్ముకునే ఒక ఇంటిలో నుంచి సంబంధాన్ని తీసుకున్నారు. కారణం ఏంటంటే దైవ భీతి తత్వం. ఇవాళ మా పాప ఇంత చదివింది, ఆ లెవెల్కే ఉండాలి. ఆ లెవెల్కి ఉండాలంటే 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చేస్తాయి. లెవెల్ రావాలి కదా, లెవెల్ రావాలంటే 30 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఆ పిల్లలు పుట్టడం కూడా లేటు, ఏంటంటే మళ్ళీ తిప్పిపోసుకుంటారు. సోదరులారా, ఈ వ్యవహారాలు ఏమిటి? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారు, మన జీవితాల్లో ఏం చేస్తున్నాం? పిల్లడు కూడా మంచి హోదాలో ఉండాలి. తెలుగు భాష మాట్లాడేవాడు తెలుగు భాషల్లోనే చేయాలి, ఉర్దూ భాష మాట్లాడేవాడు ఉర్దూ భాషల్లోనే చేయాలి. వీళ్ళు చేసుకోకూడదు. ఏంటంటే కుదరదండి. ఎవరు చెప్పారు ఇది చెప్పింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక సిద్ధాంతాన్ని పెట్టారు. లెవెల్ని చూడకండి, లెవెల్ని చూస్తే వ్యవహారాలు తర్వాత తేడాలు వచ్చేస్తాయి. అందుకోసం ఇక్కడ దైవ భీతి తత్వాన్ని చూడండి అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే సమాజంలో మానవత్వంలో సమానత్వాన్ని పెట్టాడో ఇందులో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆచరించి మానవుడికి చూపించారు. హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు గారి జీవితంలో ఆయన గారు ఏదైతే కోట్ వస్త్రం తొడుక్కునేవాడు, కవచం, దాంతో యుద్ధం చేసేవాడు, అది ఎవరో దొంగలించారు. చూశారు ఎవరి దగ్గర ఉంది అంటే మదీనాలో ఒక యూదుడి దగ్గర దొరికింది. అది యూదుడి దగ్గర దొరికితే హజరత్ అలీ గారు వెళ్ళి అడిగారు, అయ్యా ఇది నా కవచం అన్నారు. నా కవచం ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వతహాగా తన చేతులతో నన్ను తొడిగించి యుద్ధానికి పంపించారు, నాకు బాగా గుర్తుంది, ఇది నాకు పోయిందంటే ఇది మీది కాదండి నాదే అన్నాడు. హజరత్ అలీ గారు ఆ కాలంలోని ఉన్నతమైన ఎవరైనా ఖలీఫే చహరుమైన అయినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి హాజీ గారికి అన్నారు, కోర్టులో కేసు పెట్టాడు. ఏమని? నా ఒక కవచం పోయింది, అది యూదుడి దగ్గర ఉంది అని. హాజీ గారు పిలిపించాడు యూదుడిని, ఈయన కూడా పిలిపించి అన్నాడు, అలీ రలియల్లాహు తఆలా అన్హు గారు మీ దగ్గర ఈ కవచం మీదే అనటానికి సాక్షులు ఎవరైనా ఉన్నారా అంటే మా కుమారుడు హసన్ హుసేన్ ఉన్నారండి అన్నారు. హసన్ హుసేన్ ఉన్నారండి అంటే ఈ సాక్షులు చల్లవు అన్నారు. చూడండి, ఎవరు? బాదిషా ఖలీఫాకి వ్యతిరేకంగా జడ్జి తీర్పు, ఈ ఇద్దరు సాక్షులు చల్లవండి అన్నారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎవరు తెలుసా వీళ్ళిద్దరు? స్వర్గంలో ఒక యవ్వనస్తుల పురుషులకు సర్దారులు వీళ్ళు. ప్రవక్త గారు చెప్పారు, వాళ్ళ సాక్ష్యం చెల్లదంటే ఎవరు సాక్ష్యం చెల్లుతుంది అనగానే హాజీ గారు ఏమన్నారు తెలుసా? అమీరుల్ మోమినీన్ గారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ వచనం వాడారు, మా ముందు చెప్పారు. అది ఏమిటంటే అయినోళ్ళ సాక్ష్యం చెల్లదు అని. కనుక మీ సొంత కుమారులు కాబట్టి ఈ సాక్ష్యం చెల్లదని తీర్పు చేశారు. సరే, నా బానిస ఉన్నాడండి, ఈయన సాక్ష్యమైనా తీసుకోండి, ఈయన కూడా మీ చెందినవాడే, ఈ సాక్ష్యం కూడా తీసుకోండి. న్యాయమే అవుతుందండి, న్యాయమే అవుతుంది. వ్యవహారం అంత ఖచ్చితంగా ఉండేది. ఇవాళ మాకు కాస్త కోపం వస్తే న్యాయాన్ని అన్యాయంగా చేస్తాం. అల్లాహ్ ఖురాన్లో అంటాడు, ఏ జాతి మీదైనా మీకు శత్రుత్వం ఉంటే దానికి కారణంగా న్యాయాన్ని అన్యాయం చెయ్యకండి అన్నారు.
మాకెవరి మీద పగ ఉంటే ఇక్కడ న్యాయం అన్యాయం చూడం, పగ తీర్చుకునే వ్యవహారాన్ని మేము వ్యవహరిస్తాం. హజరత్ అలీ గారు అన్నారు, నా దగ్గర సాక్షులు అయితే ఏం లేవు. సరే, ఇది ఏదైతే కవచం ఉందో ఇది మీది కాదు, అది యూదుడికి చెందింది అని తీర్పు చేశాడు. ఖాజీ గారు యూదుడికి చెందిందని తీర్పు చేశాడు. అప్పుడు ఆ యూదుడు అంటున్నాడు, నేను ఈ కవచాన్ని తీసుకుంది, దొంగలించింది ఈ సత్యవంతులైన ఇస్లాం వ్యవహారం ఎలా ఉంటుందో చూద్దామని. వాస్తవంగా ఇవాళ న్యాయం గెలిచింది కనుక ఇంత సత్యమైన న్యాయమైన ఈ ఇస్లాంని నేను ఇక్కడ నిండు సభలో స్వీకరిస్తున్నానని ఇస్లాం స్వీకరించి బయటికి వెళ్ళాడు. సోదరులారా, కారణం ఏంటి? న్యాయం, వ్యవహారం. అక్కడ ఉన్నత స్థానంలో ఉన్న ఖలీఫాని కూడా లెక్క చేయకుండా ఒక తీర్పు చేశాడు. ఆయన ఏమని చేశాడు? మీరు ఎంతండి ఇస్లాం ముందు, న్యాయం ముందు ఎవడు ఎంత? న్యాయం ముందు ఎవరు కూడా పెద్దోడు కాదు. అల్లాహ్ వాక్యం ముందు, సాంప్రదాయం ముందు అందరూ సమానులే. కనుక సోదరులారా, ఇది మన ఇస్లాం. మన ఇస్లాంలో అందరూ సమానమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లా తద్ఖులుల్ జన్నత ఇల్లా మన్ కాన మిస్కాల మినల్ కిబ్ర్. ఆ వ్యక్తి స్వర్గంలో వెళ్ళలేడు ఎవరి మనసులో అయితే రవ్వంత గర్వం మనసులో తిష్ట వేసి ఉంటుందో. సహాబాలు అన్నారు, ఫఖాల్ రజులన్ అన్ రజుల అన్ యుహిబ్బ అన్ యకూన్ సౌబహు హస్నా వ నాలహు హస్నా. ఓ ప్రవక్త గారు, ఒక వ్యక్తి మంచి వస్త్రాలు ధరించాలనుకుంటాడు, మంచి మేజోడు వేసుకుంటాడు అనుకుంటాడు, ఇది కూడా గర్వమేనా అన్నారు. ఫఖాల్, ఇదైతే గర్వం కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఫఖాల్ ఇన్నల్లాహ జమీలున్ యుహిబ్బుల్ జమాల్. అల్లాహ్ సుందరవంతుడు, సుందరాన్ని కోరుకుంటాడు, ఇదైతే గర్వం కాదు. మరి గర్వం అంటే ఏమిటి? అల్ కిబ్ర్ బత్రుల్ హక్ వకత్మున్ నాస్. కిబ్ర్ అంటే, గర్వం అంటే జనుల్ని హీనంగా చూడటం, సత్యాన్ని తిరస్కరించడం. జనుల్ని హీనంగా చూడటం, నేను గొప్పవాడిని, ఆడేంత నా ముందు. ఈ వ్యవహారమే శైతాన్ని పైనుంచి కిందకి వేసింది. ఇబ్లీస్ పైనకి వెళ్ళాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతస్తులు ఇచ్చాడు. అక్కడ అన్నాడు అనా ఖైరం అన్నాడు, పైనుంచి కిందకి వేసాడు. ఖారూన్ అన్నాడు అనా మాలిహి అన్నాడు, నా సంపద అన్నాడు, భూమిలో కూరుకుపోయి చేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఫిరౌన్ అన్నాడు, నాకు తిరుగులేదు, అనా రబ్బుకుముల్ ఆలా అన్నాడు. అతను ఉన్న దేశంలోనే సముద్రంలో నీటి ముంచి చూశాడు అల్లాహ్ సుబ్హానహు. కారణం, గర్వం అనేది ఉండద్దు. అందరు సర్వసమానులే, అందరికి జీవించే హక్కు ఉంది. అందరి పరువు ప్రతిష్టను ప్రతి వ్యక్తి కాపాడుకోవాలి. ప్రతి మానవుడికి జీవించే హక్కు ఇవ్వాలి, జీవింప చేయడానికి సహాయం చేయాలి. అందుకోసం ఖురాన్ గ్రంథం అంటుంది, ఏ వ్యక్తి అయినా అన్యాయంగా వ్యక్తిని హతమారిస్తే సమస్త మానవుల్ని హతమార్చినంత పాపాన్ని మూట కొట్టుకున్నాడు. ఒక వ్యక్తిని కాపాడినట్టయితే, ప్రాణ రక్షించినట్టయితే సమస్త మానవుల ప్రాణాన్ని కాపాడినంత పుణ్యాన్ని ఫలించాడు అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? నేనే జీవించుండాలి, నేను బాగుండాలి, ఎవడో ఇతరులు నాశనం అయిపోయినా పర్వాలేదు. ఈ స్వార్థమే మానవ సమాజాన్ని నాశనం చేస్తుంది. ప్రతి మానవుడు తనకు సుఖం కోరుతున్నాడు, ఎదటి వ్యక్తి నాశనం అయినా పర్వాలేదు అనే భావంలో ఉన్నాడు. నేను నా భార్య పిల్లలు ఆనందంగా ఉండాలి, ఎవడు నాశనం అయిపోయినా నాకు సంబంధం లేదు. కల్తీ వ్యవహారాలు, అవకతవకలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? కారణం, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, అందరూ నాశనం అవ్వాలి. సోదరులారా, ఇస్లాం నేను బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే నినాదం ఇస్తుంది. మనం ఏం చేస్తాం? స్వార్థపూరితమైన జీవితం. మళ్ళీ నమాజులు చేస్తాం, రోజాలు ఉంటాం, అన్ని వ్యవహారాలు బాగానే ఉన్నాయి. స్వార్థాన్ని వదలమంటే వదిలే ప్రసక్తే లేదు. హజ్ అయింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలం తర్వాత ఉమర్ గారి కాలం వచ్చింది. హజ్లో జబలా అనే ఒక రాజు, క్రైస్తవ రాజు ఇస్లాం స్వీకరించాడు. ఆ రాజు హజ్ చేయడానికి వచ్చాడు. హజ్ చేసేటప్పుడు ప్రదక్షిణలో ఒక నిరుపేద బానిస కాలు అతని వస్త్రాల మీద పడ్డది. హరంలో, హరం బైతుల్ ముఖద్దస్, హరమే ఏదైతే కాబతుల్లో ఉందో, ప్రదక్షిణ చేసే తవాఫ్ చేసే సమయంలో అతని వస్త్రాల మీద ఒక బానిస పాదం పడింది. వెనక్కి తిరిగి చూశాడు. గర్వం ఉంటుంది, రాజు గర్వం ఉంటుంది. వెనక్కి తిరిగి చూశాడు, నా వస్త్రాల మీద కాలు వేసావా అని చాచి లెంపకాయ కొట్టాడు. అల్లాహ్ దర్బార్లో అన్యాయంగా ఒక మానవుని కొట్టాడు. ఆయన వెళ్ళి హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి దర్బార్లో షికాయత్ చేశాడు. ఉమర్ గారు, ఇవాళ న్యాయం అనేది ఎక్కడుంది? నేను ఒక బలహీనుడిని, బానిసన్ని హత్య చేస్తున్నాను. ఒక రాజు నాకు నిండు సభలో కొట్టాడు, దర్బార్లో, అల్లాహ్ దర్బార్లో కొట్టాడు, నాకు న్యాయం కావాలి అని. జబలాన్ని పిలిపించారు హజరత్ ఉమర్ గారు. నువ్వు అల్లాహ్ దర్బార్లో వచ్చినా నీకు గర్వం అడగలేదా అన్నాడు. ఎక్కడ వచ్చావా? నువ్వు అల్లాహ్ దర్బార్లో వచ్చినా నీకు గర్వం చావలేదా? ఇన్ని ఎందుకు కొట్టావంటే, నాకు వస్త్రాల మీద కాళేశాడు. వస్త్రాల మీద కాలేసినంత మాత్రాన్ని కొట్టే హక్కు నీకు ఎవడిచ్చాడు? నిన్ను కూడా ఈ వ్యక్తి అదే విధంగా కొడతాడు. ఇప్పుడు పరిహారం ఇది, న్యాయం ఇది, మన ఇస్లాం ఇది అన్నాడు. అనగానే ఆ వ్యక్తి అన్నాడు,
ఓ ఉమర్ గారు, నేను రాజుని, వీడు బానిస, సమానం అవుతుందా అన్నాడు. నేను రాజుని అంటారు కదా, నేను మసీదు కమిటీ ప్రెసిడెంట్ని, నేను వజు చేస్తే వజు అవుతుంది, ఎదురు చేస్తే వజు కాదు. వీడు చేసుకునేటప్పుడు మనం ఎవ్వరు ఉండొద్దు. వ్యవహారాలు చూడండి, మేము మాట్లాడింది మాట కట్టుబడి ఉండాలి. ఈ గర్వం ఇక్కడ కూడా అనకపోతే ఇంకెక్కడ ఉంటుందండి? సమాజంలో మట్టిలో అయితే అనగాల్సిందే కదా, మట్టిలో కలిసి చిన్న చిన్న పురుగుల ఆహారం అయితే కావాల్సిందే కదా. ఏం గర్వం, ఎట్ట గర్వం మానవుడికి? ఏం చూసుకోనండి. హజరత్ ఉమర్ గారిని అడిగాడు, ఈ బానిస నేను రాజు సమానమేనా అన్నారు. సమానమే అన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలి ఇప్పుడు అన్నారు. 2 రోజులు వ్యవధి ఇవ్వండి, నేను వచ్చి ప్రతీకారం తీర్చుకునే ఏర్పాటు చేస్తాను. వెళ్ళాడు, ఇస్లాం నుంచి వదిలేశాడు. ఇస్లాంనే వదిలేశాడు. ప్రవక్త సహచరుడు హజరత్ ఉమర్ గారు అన్నారు, ఈడు ఇస్లాం నుంచి వెళ్ళిపోయినా ఏం తేడా ఉండదు, ఇట్లాంటి వాడు మనకి ఇస్లాంలో అవసరమే లేదు, కానీ న్యాయం అనేది మనకు అవసరం అన్నారు. ఒక బానిస వ్యక్తి కోసం ఒక రాజు ఇస్లాంని కూడా బేఖాతరు చేశారు. మన ధర్మం అంటే ఇది. మనం ఏం చేస్తున్నాం? దాన్ని మాట్లాడేటప్పుడు ఎవరైనా మనకు మనసు నొప్పే మాట చెప్తే సంవత్సరాల తరబడి గుండెలో పెట్టుకుంటాం. అది ఎప్పుడో అవకాశం దొరుకుతుందా అని. సోదరులారా, క్షమాపణ గుణం, క్షమాపణ గుణం, సౌశీల్యత్వం, ఇది ఇస్లాం ఉన్నత శిఖరాలకు ఇచ్చింది. అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏదైతే సిద్ధాంతాన్ని ఇచ్చాడో ఆ సిద్ధాంతంలో ఏముంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హజరత్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు తఆలా అన్హుకి గవర్నర్ చేసి పంపించారు. అమర్ బిన్ ఆస్ రజియల్లాహు ఉన్నతమైన సహాబీ. ఆయన కుమారుడు గుర్రం పందాలేస్తున్నాడు. గుర్రం పందాడు. ఒక యూదుడి గుర్రం ముందెళ్ళిపోయింది. ఈయన గవర్నర్ కుమారుడు గుర్రం వెనుకుందిపోయింది. కోపం వచ్చి ఆ కొరడాతో ఆ యూదుడి వీపు మీద జడిపించాడు. నాకంటే ముందెళ్ళిపోతావా అని. ఆ యూదుడికి వెళ్ళి హజరత్ ఉమర్ గారికి ఫిర్యాదు చేశాడు, మీరు గవర్నర్లు చేస్తున్నారు, మా ఈపుల మీద మీరు అన్యాయంగా కొడుతున్నారు. హజరత్ అమర్ బిన్ ఆస్ని వాళ్ళ కుమారుని ఇద్దరిని పిలిపించి హజరత్ అమర్ బిన్ ఆస్ని అన్నారు, నీకు మేము గవర్నర్ చేయటం వల్లే వీడికి ఇంత అహంకారం వచ్చింది, అంటే ఈ శిక్షలో నువ్వు కూడా పాలు పంచుకోవాలి అన్నారు. యా అమీరుల్ మోమినీన్, నేనేం చేశాను అన్నాడు. నువ్వు ఏం చేయలేదు, కానీ నీ కొడుకుకి అనుకోభావాన్ని నేర్పించలేదు, దీని కారణంగా నీకు కూడా శిక్ష ఉంటుంది అన్నారు. కొరడాన్ని ఇచ్చి అన్నాడు యూదుడికి, ఈడి వీపు మీద అదే విధంగా జడిపించండి అన్నారు. వాళ్ళ సమక్షంలో ఆ శిక్ష రూఢి అయింది. ఆ తర్వాత హజరత్ ఉమర్ గారు ఒక ఉన్నతమైన పదాన్ని వాడాడు, స్వర్ణ అక్షరాలతో దాన్ని లిఖించవచ్చు. ఏం వాడాడు తెలుసా హజరత్ ఉమర్ రజియల్లాహు గారు? తల్లును తన కుమారులను స్వతంత్రులుగా పుట్టిస్తే మీరు బానిసలుగా చేస్తారా అని అన్నాడు. అల్లాహు అక్బర్. తల్లులు తన కడుపుల నుంచి స్వతంత్రంగా పుట్టిస్తే పిల్లల్ని మీరు బానిసలుగా చేస్తారా? ఈ హక్కు ఎవడిచ్చాడు మీకు అన్నాడు. మనం ఏం చేస్తాం? కాస్త మాకు పలుకుబడి వస్తే మా కింద నోడికి అణగి మెలిగి ఉండాలి అని భావనలు పెడతాం. సోదరులారా, ప్రేమ ఆప్యాయత ఇది ఇస్లాం. నమాజులు చేసుకోవటం, వజూలు చేసుకోవటం, సవలాలు తిప్పి ఆనందంగా ఆయన వాళ్ళ 5 పూటలు నమాజ్ చేశానని విర్రవేగడం, ఇది ఇస్లాం కాదు. ఇస్లాం ప్రతి మానవుడిని సహృదయంతో పలకరించడం. నేను ఉన్నతుడు నీచుడిని అల్లా డిక్లేర్ చేసేవాడయ్యా, అల్లా రూఢి చేసేవాడు మనే అండి. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, మీలో ఉత్తముడు ఎవడయ్యా అంటే అల్లా దృష్టిలో ఎక్కువగా భయపడేవాడు. అల్లాను ప్రేమిస్తున్నాడు, అల్లా సృష్టిని చీదడిస్తున్నాడు, వాళ్ళని కూడా ప్రేమించండి. ఈ సంచరించే మానవ సమాజం మా ఒక రక్తంతో ఉన్నవారు, వారు వేరే వ్యవహారం చేస్తున్నారు, కానీ ప్రేమ అనేది మన గుండెల్లో కూడా ఉండాలి వాళ్ళ కోసం. ఎక్కడైనా సరే మానవ సమాజం ఎక్కడైనా తలగిల్లుతుంటుంటే అక్కడ ఒక ముస్లిం గుండెల్లో దానికోసం బాధను అనుభవించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఒకసారి కూర్చుని ఉన్నారు. తన కుమారుడు వచ్చాడు, అబ్దుల్లా రజియల్లాహు తఆలా. అన్నారు, అబ్దుల్లా లేటుగా వచ్చావు నాయన, ఏమైనా పని ఉందా అన్నారు. ఏం లేదు నాన్నగారు, నేను అటు నుంచి వస్తుంటే ఒక అనాథ శవం పడి ఉంది, ఎవరు పట్టించుకోవట్లేదు నాన్నగారు, నేను వెళ్ళి దాన్ని ఖనన సంస్కారాలు చేసుకొని వచ్చాను అన్నారు. అందుకోసం లేట్ అయిందన్నారు. హజరత్ ఉమర్ గారు ఏమన్నారు తెలుసా? ఒకవేళ నువ్వు కూడా అనాథ శవాన్ని చూసి మామూలుగా వచ్చేసి నా ముందు చెప్పినట్టయితే
నా తనయ ఇవాళ ఈ కొరడాతో నీ వీపుని జొడిపించేవాడిని అన్నాడు. చచ్చిన మృతదేహం అనాథైనా సరే దాని సంస్కరణలు చేసే పద్ధతి బ్రతికున్న ముస్లిం సమాజానికి నేర్పించిన ఈ ఇస్లాం బతికున్న వాళ్ళని చంపమని ఎక్కడ తాకేదిస్తుందండి? ఎక్కడ చెప్తుంది? ఏదైతే వ్యాధి ప్రబలిందో ఎంతో మంది కన్న కొడుకులు తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయారు. శవాలను ముస్లిం సమాజం ముందుకు వచ్చి ఆ శవాలను వారి పద్ధతుల ప్రకారం ఖనన సంస్కారాలు చేసిన చరిత్రలు ఇవాళ కూడా మనకు ఆదర్శంగా నిలిచినాయి. కారణం సోదరులారా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూర్చుని ఉన్నారు, సహాబా రజియల్లాహు అన్హుం గారు కూర్చుని మాట్లాడుతున్నారు. ఇంతలో ఒక యూదుడు శవం వెళ్తుంది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుంచున్నారు, శవాన్ని చూసి నుంచున్నారు. సహాబాలు అన్నారు, యా రసూలల్లాహ్ ముస్లిం కాదని యూదుడు అన్నారు. ఎవరైనా యూదుడు రసూలుల్లాహ్ వారు చనిపోయింది, ముస్లిం కాదన్నాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారు తెలుసా? ఆత్మ ఎవరిదైనా ఆత్మే అవుతుంది అన్నారు. యూదుడైనా ముస్లిందైనా ఆత్మ ఆత్మే అవుతుంది, గౌరవించాలన్నారు. చచ్చిన శవాన్ని గౌరవించే ఈ ధర్మము బతుకున్నోడిని చంపుకుని ఎక్కడ చెప్తుందండి? అల్లాహు అక్బర్. ఇస్లాం ఇది. ఇన్న అక్రమకుమ్ ఇన్నల్లాహి అత్ఖాకుమ్. ఇవాళ సొంత తల్లి కడుపులో పుట్టిన తల్లిలు ఒకరికొకరు పరస్పరం మాట్లాడకుండా విభేదిస్తున్నారు. కారణం ఏంటి? నేను గొప్పవాడు, నేను చూడు, అప్పులు అయిపోయాడు, నేను బాగున్నాను. ఈ వ్యవహారం సోదరులారా, ఈ వ్యవహారాన్ని స్వస్తి చెప్పండి. అల్లాహ్ సమక్షంలో అందరూ సమానమే. ఇవాళ నీ స్థితి బాగుందయ్యా, రేపు ఆడి స్థితి బాగుండొచ్చు. ఇవాళ నీ స్థితి బాగుంది, రేపు నీ స్థితి మారిపోవచ్చు. అల్లాహ్ అన్నాడు ఖురాన్ గ్రంథంలో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, తిల్కల్ అయ్యాము నుదావిలుహా బైనన్ నాస్. మేము మంచి చెడు అనే వ్యవహారాన్ని మానవుల మధ్య తిప్పుతా ఉంటాము. ఇవాళ నీ వ్యవహారం బాగుంది, గర్విస్తున్నావు, రేపు ఇంకోటి వ్యవహారం బాగుంటుంది, నీ స్థితి మారిపోతే అప్పుడేం చేస్తావు? కనుక సోదరులారా, జీవితానికి ఒక పరమార్థం ఉంది. మనిషి మనిషిగా జీవించాలి, ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి. సానుభూతి, ప్రేమ, ఆప్యాయతలు అనేది ఎప్పుడైతే గుండెల్లో నుంచి పోతుందో ఆ వ్యక్తికి ఒక మూగజీవికి ఏమి తేడా ఉండదు. ధర్మమైన ఇస్లాం మానవుడికి హితవు చేసేది ఏమిటంటే, నీతో పాటు ఎదుటి వ్యక్తికి బతికే అవకాశం ఇవ్వాలి, బతికే సహాయం చేయాలి. ఆడు అప్పుల్లో ఉంటే వారికి సహాయం చేయాలి, వారికి ఏదైనా అవసరాలు ఉంటే దాని నిమిత్తంలో దానికి కృషి చేయాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వల్లాహు ఫీ ఔనిల్ అబ్ద్ మా కానల్ అబ్దు ఫీ ఔని అఖీ. ఎప్పుడు దాకా అయితే ఒక వ్యక్తి తన సోదరుడికి సహాయం చేస్తూ ఉంటాడు, అప్పుడు దాకా అల్లాహ్ అతనికి సహాయం చేస్తూ ఉంటాడు. కనుక సోదరులారా, జీవితానికి చాలా పరమార్థం ఉంది. ఒంటరిగా పుట్టాం, కానీ ఒంటరిగా చావకూడదు. మనతో పాటు జనాలను ఒక మంచి స్థితిలో తీసుకొచ్చి వాళ్ళ శ్రేయస్సు కోసం పాటుపడి అప్పుడు చావాలి. మనం చేస్తే 10 మంది ఏడవాలండి, అందరూ ఆనందంగా ఉంటారు. అబ్బా పీడ విరగడైందిరా బాబు అనకూడదు. మనిషి జీవితం ఒకరికి ఆదర్శంగా కావాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్రను మనం చూసినట్టయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితాన్ని మీరు చూసినట్టయితే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసిన సహాయాన్ని కొనియాడేవాళ్ళు చాలా మంది, అత్యధికులు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ధర్మాన్ని తిరస్కరించారు, కానీ ఆయన న్యాయాన్ని, ఆయన ప్రేమను, ఆయన ఆప్యాయతని ఎవరు కూడా తిరస్కరించలేదు. మనం ఇవాళ ప్రవక్త గారు పర్వతం మీద నుంచొని ఏమన్నారు, నేను ఎలాంటి వాడిని అని అడిగారు. ఇవాళ మనలో ఎవరైనా మసీదులో నేను ఎట్లాంటి వాడిని అంటే 10 మంది చెప్తారు, నువ్వు అట్లాంటి వాడు రాని. ముందు మన వ్యవహారమే బాగలేదు. మనిషి తమ వ్యవహారాన్ని సరి చేసుకోవాలి. ఒక వ్యక్తిని ఒక వ్యక్తిగా ప్రేమించాలి. అతన్ని ప్రేమించి అతనికి సహాయం చేస్తే అల్లాహ్ నాకు సహాయం చేస్తారని ఆ ఒక సందేశం ఉండాలి, ఆ ఒక ఆనందం మనిషిలో ఉండాలి. ఏదో 2 రకాల నమాజ్ చేసి అల్లాహ్ ఆనందిస్తాడు, అలా కాదు. అల్లాహ్ ఏం అవసరం అండి? ఈ సజ్జాలు అవసరం అల్లాహ్కు. సమాజంలో సుఖం, ప్రశాంతత, శాంతి ప్రజ్వలిల్లాలి, ఇది అల్లాహ్ కోసం. కేవలం నమాజులు చేసేసినంత మాత్రాన ఏం ఒరిగేది కాదు. దాంతో పాటు సంఘ సేవను చేయాలి, మానవుడు రీతిలో సహాయం చేయాలి. అతను ఎవరు ఎట్లాంటి వాడైనా కాదు. చిన్న విషయాన్ని చెప్తే ప్రసంగాన్ని ముగిస్తాను. ఇక్కడ ఒక వినాయకుడు గుడి దగ్గర ఒక బ్రిడ్జ్ ఉండేది. వెనక ఇంతకుముందు ఒక పాత బ్రిడ్జ్ ఉండేదండి. అక్కడ కరీముల్లా అని ఒక వ్యక్తి కిచిడి బండిని నడిపేవాడు. చాలా మందికి తెలిసి ఉంటుంది, బహుశా పరిచయస్తులు కూడా ఉంటారు. ఇవాళకి 25 సంవత్సరాల కిందట మాట అది. పేదోడు కిచిడి బండి నడిపేవాడు, భార్య, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఒకసారి సాయంత్రం అమాంతగా ఒక స్త్రీ పండు ముసలామె బ్యారేజ్లో దూకేసింది, నీటిలో మునిగేసింది. పైన నుంచి సొసైడ్ చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకుంది. ఈ కరీముల్లా అనే వ్యక్తి చూశాడండి, కిచిడి బండి పెట్టేవాడు,
చూశాడు, మతం చూడలేదు, మానవత్వం చూసి ఏం చేశాడు, టక్మని ఆయన కూడా దూకేశాడు. రక్షించడానికి దూకాడు, దూకి రక్షించే సమయాన ఆయన కూడా మునిగి చనిపోయాడు. సోదరులారా, ఆ శవాలు, 2 శవాలు బయటకు తీసినప్పుడు ఆ స్త్రీ ఎవరైతే ఆమె భార్య ఉందో ఎంత విలయతాండవం చేసిందంటే, అయ్యా చిన్న చిన్న పిల్లలు, ఎవరినో రక్షించబోయాడు, తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ముస్లిం అంటే ఇలా ఉంటాడు. ముస్లిం అంటే ప్రాణం తీసుకుంటాడు, ఇతరుడి ప్రాణం కోసం ప్రాణం తీసుకువాడుతాడు. తన ప్రాణం పర్వాలేదు పోయినా, కానీ ఎదుటి వ్యక్తిని రక్షించాలని. ఇవాళకి కూడా అక్కడ వెళ్ళి అడగండి, కొన్ని సంవత్సరాల దాకా ఆ వితంతు వచ్చి ఆ కిచిడి బండి నడిపేది. వితంతు వచ్చి ఆ కిచిడి బండి నడిపి తన పొట్టకోటి కోసం ఏర్పాటు చేసుకునేవాడు. సోదరులారా, సమాజంలో బ్రతకడం గొప్ప కాదండి, ఎదుటి వ్యక్తికి సహాయం చేసి బ్రతకడం గొప్ప. అల్లాహ్తో నేను దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ జీవితం అయితే మాకు ఇచ్చావో అల్లాహ్ ఈ జీవిత వాస్తవికతను గమనించి మాకు గుర్తించే మహాభాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ ఈ జీవితంతో పాటు ఎదుటి వారి జీవితాన్ని కూడా గుర్తించి వారి జీవితంలో శ్రేయస్కరం అయ్యే పనులు మాతో ఏదైనా జరిగితే అల్లాహ్ చేసుకునే మహాభాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పవిత్రమైన ఇస్లాంను మనందరూ అర్థం చేసుకునే మహాభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. సుబ్హానక రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్, వస్సలాము అలల్ ముర్సలీన్.